నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు మిమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు నేతి రాగి లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఈ మధ్య చాలా మందికి కాల్షియం లోపం, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, త్వరగా అలసిపోవడం లాంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళు తమ ఆహారంలో కాల్షియం ఉండే పదార్థాలని తప్పకుండా చేర్చుకోవాలి. ఈ లడ్డూలో అయితే రాగిలో ఉండే కాల్షియం, ఐరన్, ఫైబర్, నువ్వుల్లో ఉండే పోషకాలు, బెల్లంలో ఉండే జీర్ణశక్తి, నెయ్యిలో ఉండే గుడ్ ఫ్యాట్లన్నీ కూడా కలుపుకుని రాగి లడ్డీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి దీని రెసిపీ ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా నువ్వుల్ని వేసుకుని వీటిని సిమ్లో మాత్రమే పెట్టుకుని మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా తక్కువ సమయంలోనే ఈ విధంగా లైట్గా ఉబ్బినట్టు అయ్యి మంచి గోధుమ రంగు వచ్చిన వెంటనే వీటిని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 1/2 కప్ వరకు కూడా నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత 2 కప్పుల వరకు కూడా రాగి పిండిని వేసుకుని ఈ రాగి పిండిని కనీసం 6-7 నిమిషాల పాటు ఈ నేతిలో లో ఫ్లేమ్లో మాత్రమే మంచి రంగు, సువాసన వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. ఈ రాగి పిండిని ఉడకబెట్టడాలు లేదంటే స్టీమ్ చేయడాలు లాంటివి ఏమీ చెయ్యం కాబట్టి కంపల్సరీ టైం తీసుకుని మంచి అరోమా వచ్చేంత వరకు కూడా చేయించుకోవాలి. లేదంటే కనుక ఈ రాగి పిండి పచ్చిగానే ఉండిపోతుంది. ఈ విధంగా మంచి రంగు మారి మంచి అరోమా వస్తున్నప్పుడు స్టవ్ని కట్టేసుకుని రాగి పిండిని ఈ విధంగా కడాయిలో ఉంచేయకుండా మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా దీన్ని పక్కకు పెట్టేసుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న నువ్వులు కూడా దీంట్లోకి వేసుకోండి. వీడియో కలర్ మారింది అనుకోకండి, అది సన్లైట్ లేనప్పుడు, ఇది సన్లైట్ ఉన్నప్పుడు వీడియో అండి, అందుకే కలర్ ఈ విధంగా ఉంది రాగిపిండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పున్నర వరకు కూడా సన్నంగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా రాగిపిండిలోకి కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. దీంట్లోనే కావాలనుకుంటే కొన్ని వేరుశనగ గుళ్ళు వేయించుకుని తొక్క తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా దీంట్లోకి వేసుకోవచ్చండి. తింటున్నప్పుడు పంటి కిందకి వెళ్ళి చాలా రుచిగా ఉంటాయి. తక్కువ నేతితో చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం ఉండలు చేసుకున్నప్పటికీ కూడా బెల్లంలో ఉన్న జిగురుతనం వల్ల కొంచెం లడ్డూల్లా తయారవుతాయండి. లేదు నేతితో చేసుకోవాలనుకుంటే సరిపడా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కూడా మీకు కావాల్సిన దాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఎంతైనా కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకున్నప్పుడు మాత్రం నెయ్యి కొద్దిగా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకుంటే కనుక లడ్డూలు రుచి కానీ టెక్స్చర్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. నేనైతే మరొక 1/2 కప్ వరకు కూడా నెయ్యిని వేసానండి. ఇప్పుడు అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని వీటిలో చిన్న సైజులో ఉండలు చేసుకుని రోజుకి ఒకటి తింటే కనుక చాలా పోషకాలు మనకు వస్తాయండి. చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు, ఎక్కువ పని కూడా ఏముండదండి. చూసారు కదండి, ఇంత సింపుల్గా మనం నేతి రాగి లడ్డూల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.